2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సో మీరు హోల్‌సేల్ బిజినెస్ ఐడియాస్ చెప్పడం జరిగింది సార్. అందులో ఆ బిజినెస్ వీడియో చెప్పేటప్పుడు మీరు ఒక మాట కూడా అన్నారు. ఏవైతే మనం హౌస్ కీపింగ్ ఫినైల్స్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, ఇవి యూజ్ చేసేటప్పుడు ఇవి సెపరేట్ గా కనుక మనము రీటైల్ హోల్సేల్ చేసుకుంటే బిజినెస్ ఎక్కువగా జనరేట్ చేయొచ్చు అని మీరు చెప్పడం జరిగింది. ఎలా సార్ ఇన్ డీటెయిల్ గా, అంటే దాంట్లో పెట్టుబడి ఎలా ఉంటుంది, లాభం ఏ విధంగా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేయొచ్చు ఒకసారి? హౌస్ కీపింగ్ కెమికల్స్ కావచ్చు, చాలా రకాల కెమికల్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను కొంచెం కాస్ట్లీయెస్ట్గా ఉంటాయి. ఒక ఇల్లు వాడుతున్నారు అనుకో, ఒక మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ అయితే అసలు వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళేసేసి ఇప్పుడు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఆన్లైన్లోనో తెప్పించేసుకుంటున్నారు. ఈ ఐటము ఫ్లోర్ క్లీనర్. ఎందుకంటే బ్రాండ్స్ మనం ఎందుకు చెప్పడం, కానీ పాపులర్ బ్రాండ్స్ని వాళ్ళు ఆర్డర్ చేసేసుకుంటారు ఇంటికి. సబ్బులు కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, టాయిలెట్ క్లీనర్స్ కానీ, తర్వాత అన్నీ చాలా. సో ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కాస్ట్ ఒక చిన్న ఫ్యామిలీకి ఏంటంటే వాస్తవానికి వాళ్ళు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆల్టర్నేటివ్గా బ్రాండెడ్ కాకుండా బ్రాండెడ్ క్వాలిటీ ఐటమ్సే ఒక హోల్సేల్ షాపుల్లో మన ఇళ్ళ దగ్గర ఒక చిన్న మార్కెట్లోనో దొరికే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. అలా తెలియకపోవటానికి కారణం కూడా వ్యాపారస్తులే. చాలా తక్కువ ఉంటాయి హౌస్ కీపింగ్ కెమికల్స్, దాని రిలేటెడ్ ఐటమ్స్ని అవే షాపుల్లాగా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కిరాణా షాపుల్లోనూ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో విడిగా ఉంటే ఏమవుతుందంటే అక్కడ బ్రాండెడే ఉంటాయి. కస్టమర్ వెళ్ళి ఇప్పుడు మనం ఇంతకుముందు బిజినెస్లు చెప్పుకున్నాం. ఈ సర్ఫ్ తయారీ చేయటము, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్, లేకపోతే సర్ఫ్ తర్వాత మనకి హెర్బల్ షాంపూ, లేకపోతే నార్మల్ షాంపూ, ఇన్ఆర్గానిక్ షాంపూ, లేకపోతే సోప్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా. వీటిలో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడి సోపు తయారు చేశారు, షాంపూ తయారు చేశారు, ఫ్లోర్ క్లీనర్ తయారు చేశారు. మార్కెట్ చేసుకోవటం ఒక రేంజ్, అంటే మనం 10,000, 20,000, నెలకు ఒక 30,000, 50,000, ₹1,00,000 రేంజ్ వరకు అయితే పర్లేదు పెనట్రేషన్. ఇంక ఎక్కువ రేంజ్ కావాలి అంటే ఏమవుతుందంటే బ్రాండ్ చేయాలి. ఆల్రెడీ పాపులర్ బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నప్పుడు వీళ్ళు బ్రాండ్ చేయలేకపోతున్నారు, చాలా కాస్ట్ అయిపోతుంది. అంటే ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కూడాను ఆ విధంగా అక్కడ మిగిలిపోతున్నారు. పెద్ద బ్రాండ్ వెళ్ళి పోటీ పడే పరిస్థితి లేదు. సో మన ఐడియా ఏంటంటే ఇక్కడ ఇలా చిన్న బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ ఐడియా నేను చేస్తున్నాను. అంటే ఒక ఫ్లోర్ క్లీనర్ తయారు చేస్తున్నారు, ఒకళ్ళు హెర్బల్ షాంపూ తయారు చేస్తున్నారు, లేకపోతే నార్మల్ షాంపూ తయారు చేస్తున్నారు, సోప్ తయారు చేసేసారు. వాళ్ళ నుంచి ఈ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదు, ఆల్రెడీ బిగ్ జైంట్స్ హోల్సేల్గా వాడు వాషింగ్ పౌడర్ తయారు చేసి పెట్టేసుకున్నాడు. గుజరాత్లోనో ఇంకో చోట హోల్సేల్గా షాంపూ తయారు చేసి పెట్టేస్తున్నాడు, హోల్సేల్గా ఫ్లోర్ క్లీనర్ తయారు చేసి పెట్టేస్తున్నాడు, హోల్సేల్గా చాలా బల్క్లో. ఫినాయిల్ అసలు ఎంత విచిత్రం చెప్పిన, ఫినాయిల్ నేను చోట మా ఆఫీస్కి నేను తీసుకొస్తా కదా, ½ లీటర్ ఫినాయిల్ ₹200 కాన్సన్ట్రేటెడ్. ఓకే, ఈ కాన్సన్ట్రేటెడ్ మనం మార్కెట్లో కొంటాం కదా ₹30 లీటర్ బాటిల్, అలాంటివి 50 బాటిల్స్, 50 to 60 బాటిల్స్, చిన్న కొంచెం వెయిట్ నీళ్లు దానిలో కలిపేసేస్తే బయట మార్కెట్లో మనకి ₹20 to ₹30 అమ్మే ఫినాయిల్ బాటిల్ వస్తుంది. అంటే ₹200. ఒక హౌస్ అయితే మనం పడదాం. ఇప్పుడు మనం ఈ బిజినెస్లో ఆఫీస్ని తీసుకుందాం. ఒక 20 మంది పనిచేసే ఆఫీస్లో ఒక 100 ఫినాయిల్ బాటిల్స్ తెచ్చేస్తే రోజు కనీసం ఒక 2-3 వాష్రూమ్స్ ఉంటే రోజు 2-3 వాడాడు అనుకో, ఎంత అవుతుంది? 100 ఫినాయిల్ బాటిల్స్ వాడాడు అనుకో, నెలకి 100 × ₹30 3,000 అయిపోయిందా? మరి ఇట్లా అన్ని కెమికల్స్ కనుక చేస్తే 10,000 అయిపోతుంది. ఒక్కొక్కసారి నేను చూస్తాను చాలా ఆఫీసుల్లో దీనికి వేరే బడ్జెట్ కేటాయించక చాలా తక్కువ కేటాయించడం వల్ల మనం చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. రెగ్యులర్గా హైజీనిక్ కూడా ఉండదు, రెగ్యులర్ స్టాఫ్ ఉండరు. ఎందుకంటే ₹10,000 ఒక 20 మంది పనిచేసేదానికి అంత అవసరం, మేనేజ్మెంట్ కూడా అంత ఆలోచించరు ఇంత అవసరమా అని. ముందు తెస్తారు, తర్వాతకి ఎక్కువ తేరు, ఆ ఉన్నదాంతోనే తక్కువతోనే సరిపెట్టుతూ ఉంటారు. సో ఒక్క ఐటమ్ అంటే ఈ సబ్జెక్ట్ కనుక ఒక మేనేజ్మెంట్ దృష్టిలోకి, ఒక అడ్మినిస్ట్రేషన్ దృష్టిలోకి మనం తీసుకెళ్ళగలిగితే
ఒక 20 మంది పనిచేసే చోటకి 50 మంది పనిచేసే చోటకి 100 మంది పనిచేసేవాడు. మనం ఇమాజిన్ ఒక 20 మంది పనిచేసే చోటే 10,000 రూపాయలు ఈ ఖర్చు అవుతూ ఉంటే ఒక 100,000 పనిచేసే ఒక ఆర్గనైజేషన్స్లో దీని కాస్ట్ ఎంత అవుతుంది? అంటే పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఈవెన్ వాళ్ళైనా సరే వాడాలి కదా, వాళ్ళు తెలియక నార్మల్ బ్రాండెడ్ ప్రొడక్షన్ తీసుకొచ్చి దాన్ని కనుక నడిపిస్తూ ఉంటే వాళ్ళ లాభాలనే వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ అలాగే సార్ హోటల్స్ లో కావచ్చు, హోటల్స్ లో హాల్స్, బ్యాంకెట్ హాల్స్, ఈ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని చోట్ల కూడాను ఎక్కువ కష్టపెట్టి వాడలేక వాళ్ళు వాడట్లేదు. ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. అంటే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఏమో తయారు చేస్తున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ వెళ్ళట్లేదు బ్రాండెడ్ గా. ఇట్లా హోల్సేల్ గా వాడగలిగే వాళ్ళకేమో హై కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సజెస్ట్ చేసే మోడల్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఇంటిగ్రేట్ చేస్తూ చిన్న షాప్, ఒక మహిళ అయితేనేమో ఇంట్లో ఒక 50,000 1 lakh రూపీస్ వర్త్ లో ఆమె అన్ని ఐటమ్స్ హోల్సేల్ తెచ్చేసుకుంటుంది. కలరా ఉండలు కూడా దొరుకుతాయి, కలరా ఉండలు అన్ని. తర్వాత ఇవే కాకుండా మాప్స్ కూడా చాలా చీప్ లో బయట హోల్సేల్ గా తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు బయట. చైనా నుంచి అక్కడి నుంచి మెల్లగా ఇనిషియల్ గా ఒక ప్రోడక్ట్ తో స్టార్ట్ చేసిన అడిషనల్ చైనా నుంచి మాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో రకరకాల వస్తువులు, మాప్స్ ఉంటాయి, హౌస్ క్లీనింగ్ కెమికల్స్, ఫ్లోర్ క్లీనర్ కెమికల్, టాయిలెట్ క్లీనర్స్, తర్వాత అన్ని వెరైటీస్. దీంతో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, సోప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ షాంపూలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి అయినా మంచి క్వాలిటీతో తయారు చేయించి ఈ షాప్స్కి మనం సప్లై చేయొచ్చు. లేదు ఆల్రెడీ వీళ్ళు సరిగ్గా సప్లై చేయలేకపోతే ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ హోల్సేల్లో థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ కేజీస్ని సప్లై చేయగలిగే, చాలా చీప్ రేట్లో సప్లై చేయగలిగే పీపుల్ మార్కెట్లో ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ షాప్స్కి ఏం సజెస్ట్ చేస్తామంటే చిన్నదైతేనేమో అలా పెట్టుకో, లేదంటే ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ఏరియా, చిన్న కాలనీ ఉంది, బయట షాప్ పెట్టుకో, ఇంట్లోనే పెట్టుకో. షాప్ ఒక 3-4 లక్షలు పెట్టుబడి వెళ్తేనేమో షాప్ పెట్టుకోండి, ₹1,00,000 పెట్టుబడి అయితేనే ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ దీనికి ముద్రా లోన్స్, ఆ లోన్స్, రకరకాల లోన్స్ అన్నీ కూడాను ఏదైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ లోన్స్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ని మనం వాళ్ళకి ఆ ప్రొడక్ట్ని మనం చేద్దాం. ఎవరి మార్కెట్ వాళ్ళు చూసుకోవాలి. ఆఫీసులు లేకపోతే ఇళ్లల్లో అమ్ముతారా, రెస్టారెంట్స్లో అమ్ముతారా, ఓకే 2 బిజినెస్లు ఉంటాయి. షాప్ రోడ్డు మీద పెట్టుకుని కూర్చుంటేనేమో వచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఆల్రెడీ అలవాటు పడిన వాళ్ళు మనం వెళ్లకుండానే వాళ్ళు మనకు రీచ్ అవుతారు. మనం ఒక కురాన్ని పెట్టుకుని, ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకుని మనం కూడాను మన నియరెస్ట్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఎన్ని ఆఫీసులు తెలుసా అసలు. నేను యాజ్ ఎ బిజినెస్ కన్సల్టెంట్గా, మెంటర్గా నేను ఎక్కువగా నా క్లయింట్స్ ప్లేసెస్కి వెళ్తాను కదా, ఫస్ట్ నేను కరెక్ట్ చేయించేది ఇదే. నేనేం చెప్తానంటే ఒక శ్రీనగర్ కాలనీలో ఒక షాప్ ఉంది, అసలు నాకు వేరే చోట కూడా దొరకవు. నేను ఆ షాప్ పేరు ఎక్కడో ఉన్నవాళ్ళు కూడా వచ్చి శ్రీనగర్ కాలనీలో నేను ఒక షాప్ పేరు చెప్తాను, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుని వాడుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచో దిల్సుఖ్ నగరాలు కూడా, ఎందుకంటే దిల్సుఖ్ నగర్లో ఎక్కడో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తాను మీ నియరెస్ట్ షాప్ ఉంటుందా అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అలాగనక ప్రతి లోకలైజ్డ్ ఏరియా, ఇప్పుడు ఇక్కడ శ్రీనగర్ కాలనీ, మన పక్కన కృష్ణానగర్, ఇంకా హైదరాబాద్ ఇక్కడే ఉన్నాం అమీర్పేట, ప్రతి చోట షాపు. అంటే హైదరాబాద్ లాంటి చోటే కనీసం ఒక అలాంటి 500 షాపులు, 1000 షాపులు వచ్చినా, టోటల్ తెలంగాణలోనే 5,000 షాపులు వచ్చినా దీనికి అవకాశం ఉంది. మార్కెట్ ఎంత మార్కెట్ అవుతుందంటే లోకలైజ్డ్, మన లోకల్ బ్రాండ్స్, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కువగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడాను ఫారిన్ బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఎంఎన్సి బ్రాండ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది. సో మన చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఎంఎస్ఎంఈ అండ్ గృహిణుల్ని, స్మాల్ మ్యానుఫ్యాక్చరర్స్ని, లోకల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత యూజర్స్ కూడా 20-25% ఆఫ్ ద కాస్ట్లో వాళ్ళు ఈ ఐటమ్స్ అన్ని వాడటం వల్ల ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఈజీగా అయిపోతుంది వాళ్ళకు కూడా ఈజీగా కాస్ట్ తగ్గిపోతుంది కదా. అవును సార్. ప్లస్ అందరికీ ఉపయోగం ఏంటంటే ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, అయితే ఆ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ కంఫర్ట్గా ఉంటారు. ట్రూ సార్. అన్నిటికన్నా మించి చాలా బాగుంది బిజినెస్ ఐడియా, చాలా కొత్తగా కూడా ఉంది. అండ్ ఇన్ని రోజుల పాటు మనకి కేవలం ఏదన్నా మనం దొరకాలి అంటే మనం లైక్ డిమార్ట్ లాంటివి, ఇలాంటి సూపర్ మార్కెట్స్ మనం ప్రిఫర్ చేస్తాం. కానీ అందులో ఉండే ఐటమ్స్ ని కూడా ఒక సపరేట్ గా మార్కెట్ చేసుకోవచ్చు అని చాలా కొత్తగా చెప్పారు సార్. ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్? సో మనది ఏదైతే స్క్రోలింగ్ అవుతుందో కదమ్మా, ఆ నెంబర్ కి కనుక కాంటాక్ట్ చేయగలిగితే
ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి మనం గైడ్ చేద్దాం, సూపర్. డిఫరెంట్ పీపుల్కి తగ్గట్టుగా, వాళ్ళ బడ్జెట్స్ తగ్గట్టుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.